ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనాంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలో సైకిల్ పైన మెగాఫోనుతో ఇద్దరు సువార్థికులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ఒక మతోన్మాది ఆవేశంతో వారి సైకిల్‌ను ఎగసితన్ని బూతులతో తిడుతూ సువార్తను అడ్డుకున్నాడు. సువార్తకు కలుగు ప్రతి ఆటంకము తొలగించబడినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ జిల్లా నుండి పాస్టర్ అజయ్ కుమార్, రాజ్ బలిరామ్, అవధేష్ మరియు దివాకర్ బెయిల్ విచారణ ఈరోజు జరగనియుండగా, ఎటువంటి వాయిదా లేకుండా బెయిల్ మంజూరగునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరం గ్రామంలో ఇతర మతస్థులు ఎవరునూ మత ప్రచారం కోసం రాకూడదని, అతిక్రమిస్తే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ఇటువంటి మత వ్యతిరేక క్రియలు ఆపబడినట్లు, బోర్డు తొలగించబడినట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలరాంపూర్ రామానుజ గంజ్ జిల్లాకు చెందిన కిషోర్ కుమార్ అగారియా ఒక విశ్వాసి ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉండగా, క్రీస్తు వ్యతిరేకులు వచ్చి పాస్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లి కేసు నమోదు చేశారు. తరువాత ఆయనకు బెయిలు మంజూరు చేయబడినది. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న వైద్య, విద్య, ఇతర సహాయ కార్యక్రమాలు చేస్తుండటాన్ని పేదలను ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేస్తున్నారని ఆరోపిస్తూ కేసులు పెడుతున్నారు. ఇటువంటి అక్రమ కేసులు ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 45,000 మంది రానా తారు తెగకు చెందిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇక మీదట అన్ని పాఠశాలలో జాతీయ గేయంగా వందే మాతరం గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. జనగణమన పాడక ముందు వందే మాతరం పాడాలని ఆదేశించారు. దేశంలో సెక్యులర్ భావాలు కాపాడబడినట్లు ప్రార్థించుదాం.